హాయ్ అండి, కుమారి స్పెషల్ వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈ రోజు అయితే తాటి పండు తెచ్చారండి మా వారు. అయితేనే చక్కగా ముగ్గిందనమాట, బాగుంది. మనకి ఈ రోజు అయితే దీంతో మనం చాలా రకాలు చేసుకోవచ్చు. తాటి బూరెలు వండుకోవచ్చు, తాటి గారెలు వండుకోవచ్చు, తాటి రొట్టె వేసుకోవచ్చు, తాటి ఇడ్లీ వేసుకోవచ్చు. మనం పేస్ట్ అయితే ఇది తీసేసుకుని మనకి అది ఎలా తయారు చేసుకోవాలో మనకి చూపిస్తాను మీకు. చూడండి, మనం ఏంటంటే ఇది తాటిపండు మనకి ఒకటి కొంచెం బాగా మెత్తబడిన ఉంటుంది, కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. మనం ఏంటంటే కొంచెం మనం ఇలాగ కొట్టుకోవాలన్నమాట. ఇలాగ కొట్టుకుని ఇలా కొట్టుకుంటే మనకి కింద నేల మీద పెట్టి కొట్టుకున్నా మనకి ఏమవుతుందంటే తుడుగు అంతా మనం ఇలాగ తీసేసుకోవాలి. తుడుగుతోటి ఇది వచ్చేసి చూసారా, చక్కగా మనం మళ్ళీ తర్వాత మనం ఇలాగ తిరగేసేసుకుని చక్కగా మనం ఇలా 3 ట్యాంకులు ఈసారి మనం ఇలాగ తీసేసుకుంటే చక్కగా మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏంటంటే సువాసన వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది మనకు కొట్టడానికి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ తొక్కలు తీసుకుంటాం కదా, ఈ తొక్కలు రావాలంటే కొంచెం మెత్తగా ఉంటే వస్తాయి అన్నమాట. మనం ఇలాగ కొట్టుకున్నాం కదా, కొంచెం మెత్తగా అటు ఇటు కొట్టుకోవాలి. ఇలా తీసేసుకుంటే చక్కగా మనకి పీస్ అంతా ఇలాగే వచ్చేస్తుంది అనమాట. మొత్తం ట్యాంకులన్నిటికి ఇలాగే తీసేసుకోవాలి. మనం ఇవన్నీ తీసేసుకుని ఇందులో పెట్టుకుని మనం ఈ తొక్కలను అయితే మనం పక్క పెట్టేసుకుందాం. దీనైతే మనం ఇలాగ కొట్టుకోవాలన్నమాట. ఇలాగ కొట్టుకుంటే గుంజంతా లూజ్ అవుద్ది అనమాట. మనకి కొద్దిగా చేతులకి తడి చేసుకుందాం మంచినీళ్ళు అయ్యి. మనం ఏంటంటే ఇందులో గుంజంతా కొంచెం పలసిపోయింది అనుకో తొందరగా వచ్చేస్తుంది అనమాట. మరీ ఎక్కువ వద్దండి, కొద్దిగా తడి చేసుకుంటే మనకి ఇలాగా మనకి ఇప్పుడు ఈసారి పక్క పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఇలాంటిది ఉంటుంది కదా, మనకు ఉల్లిపాయలు అవి కోరుకుండేది మనకి చిన్న కన్నాలు కడదు కదండి. ఇది మనకైతే క్యారెట్ అది గీరుకున్నా మనకి చక్క పొడవ వస్తుంది కదా, అలాగా క్యారెట్ కోసుకున్నా మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నా చీరికల కింద వస్తుంది అనమాట. మనం ఇలాంటిది అయితే మనకి ఇలాగ అనేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. మనకి ఒరిజినాలిటీ పండు అనమాట. మందులు మాకులు ఉండవు వీటికి. ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా మనం కొనుక్కోవడానికి కూడా అమ్ముతున్నారు. మనకి ఎక్కడైనా దొరుకుతున్నాయి అన్నమాట. ఇన్నాళ్ళైతే మన పల్లెటూరులోనే దొరికియండి, టౌన్లో కూడా అమ్మకానికి వచ్చేస్తున్నాయి. మనం కొనుక్కుని తెచ్చుకుని చక్కగా ఇలా తయారు చేసుకుంటే ఈ పేస్ట్ తయారు చేసి ఉంచేసుకుంది మనం డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్నాళ్ళన్నా పొడవదు, సంవత్సరం అయినా మరి మనకి ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కావాలితే అప్పుడు మనం కొంచెం తీసుకుని మనం వేసుకోవచ్చు అనమాట. ఇది వేసుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం 4-5 రకాల బాక్సుల్లో పెట్టుకుంటే ఏ బాక్స్కి ఆ బాక్స్ తీసేసుకుని మనం వాడుకోవడానికి బాగుంటుంది. చూసారా చక్కగా ఎంత అందంగా వచ్చేస్తుందో ఇలాగా. అదిగో మనకి దీని ఉన్న గుంజంతా చక్కగా వచ్చేస్తుంది. చూసారా, మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇలాగే మనం మొత్తం అన్ని కాయలు కూడా ఇలాగే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని మనకి పిండి కానీ మనం గారెలకి బూరెలకి అయితే పిండి కలుపుకోవాలి. అలాగే రొట్టెకి కానీ ఇడ్లీకి కానీ అయితే నూక కలుపుకోవాలి. మనకి బియ్య నూక అయితే బాగుంటుంది. వీలైనంత వరకు బియ్య నూక చూడండి, లేదంటే ఇడ్లీ నూక అయినా బాగా ఉంటుంది. మనం ఇడ్లీ వేసుకోవచ్చు, రొట్టె వేసుకోవచ్చు. వాటితోటి కొంచెం మనం బాగుంటుంది అనమాట. మొత్తం అన్ని కాయలు మనం ఇలాగే పేస్ట్ని తీసేసుకుందాం. ఇది తర్వాత మీకు రెడీ చేసి చూపిస్తాను, మీకు తర్వాత చూపిస్తాను మీకు. మనం ముందు అయితే పేస్ట్ అంతా శుభ్రంగా అండి. మనమైతే తాటికాయ మనం తీసుకోవడం అలాగే కొట్టుకోవడం మన పేస్ట్ని తీసుకోవడం కూడా మీకు చూపించాను కదా. నేను పేస్ట్ని తీసేసి డబ్బాలో పెట్టేసి ఉంచేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడైతే మనం ఇందులో కొలతల ప్రకారంగా మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఇవాళ అయితే మనకి స్పెషల్గా తాటి ఇడ్లీ వేస్తున్నాను అనమాట. నేను చాలా బాగుంటాయి అనమాట. మనకి ఒక్క కాయ నేను పేస్ట్ని తీసాను. ఒక కాయ పేసానికి మనకి ఇదైతే
మనకి వచ్చిందనమాట. ఒక కప్పుడు వచ్చిందనమాట మనకి. దీంతో మనం 2 కప్పులు రవ్వ వేసుకోవాలి, నూక వేసుకోవాలి. మనకి అవకాశాన్ని బట్టి బియ్యం రవ్వ ఉన్నా పర్వాలేదు, లేదంటే మనకి ఉప్మా రవ్వ అయినా పర్వాలేదు. ఉప్మా రవ్వ కాదండి, సారీ అండి, ఇడ్లీ రవ్వ అయినా పర్వాలేదు. ఒరినూక ఉప్మా, ఒరినూక మనకి బియ్యం నూక ఉంటుంది కదా, అదనమాట. మనకి దీంతో నేను 2 కప్పులు వేస్తాను అనమాట. మనం లేదంటే 1.5 పోసుకుని మనం చూసుకుని అప్పుడు వేసుకుందాం. ఒక కప్పుది మనకి వేసానికి 1 కప్పు బెల్లం అయితే వేసేస్తున్నాను. మీ ఇష్టం అండి. ఒకవేళ తీపి తక్కువ వేసుకుంటే కొంచెం తగ్గించుకుని వేసుకోండి, కానీ బాగుంటుంది ఇలాగా. నేను గారెలు పెట్టాను, తాటి బూర్లు పెట్టాను, అలాగే తాటి రొట్టు కూడా వేసి పెట్టాను అనమాట. బాగా పెద్దది కాదు కానీ మీడియంలో మీకు వేసి చూపించాను. ఇప్పుడు ఇది మనం ఇడ్లీ అనమాట. ఇడ్లీకి చక్కగా బాగుంటుంది అన్నమాట. బెల్లం అయితే వేసేస్తున్నాను. మనం కలిపేసి కాసేపు అలా ఉంచుకుంటే మనకి ఈ నూక కూడా పడుతుంది. వేసేస్తున్నాను. బెల్లం కరిగితే కొంచెం పలసన అవుతుంది. మళ్ళీని కొద్దిగా మనం ఒక అరగంట అలాగా వదిలేస్తే మనకి ఏమవుతుంది అంటే నూక ఉంది కదా, నూక నానుతుంది, అలాగే మనకి బెల్లం కూడా కరిగి కొంచెం పలసన అవుతుంది అనమాట. ఇందులోనే కొద్దిగా చిటికుడు సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే స్వీట్ దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. అంతే, చాలు. ఎంత కదా కొంచెం. మనకి ఇప్పుడైతే ఇది గట్టిగానే ఉంటుంది. ఇలాగా కూసేపటికి మళ్ళీ మనకి లూజ్ అయిపోద్ది. బెల్లం కరిగి చక్కగా బాగుంటుంది అనమాట. మనం ఒక అరగంట, ఒక గంట సేపు అవకాశం ఉంటే 1 గంట అలాగా మనం వదిలేద్దాం. ఓకే అండి. మనకైతే ఇది మనం నానబెట్టేసుకున్నాం కదా, 1 గంట అదే అయిపోయింది. మనకి చక్కగా నానింది అనమాట. ఇదిగో చూసారా, మనం ఇందాక కలిపిన దాని మీద కొద్దిగా లూజ్ అయింది. మనకి అంతగా టైట్గా ఉంది, బాగా గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు. మనకి ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది. నేను కొద్దిగా వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే మరి గట్టిగా వేస్తే మనకి ఇడ్లీ గట్టిగా అవుతుంది అనమాట. బాగుంటుందండి. ఇది వాసనే మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మనం ఈ లోపల మనం ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేసుకుని మనం గ్యాస్ మీద పెట్టేసుకుందాం. పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటికి కొద్దిగా నూనె రాసుకోవాలన్నమాట. నూనె రాసుకుంటే మనకి అంటుకుపోకుండా వస్తాయి. టౌన్ లో తెచ్చి అమ్మేస్తున్నారు, ఇన్నాళ్ళైతే దొరికి కదండి. పల్లెటూరు వెళ్తేనే మనకి అవి తినాలి ఉండాలి అన్నట్టు ఉండేది. పల్లెటూరులో అయితే మంచిగా తింటారమ్మ, మాకు ఎక్కడ దొరికితే అమ్మ అని ఊరిండాలా. ఇప్పుడేమో అలాగేమీ లేదండి, ఇప్పుడు అన్ని చోట్ల మనకి దొరికేస్తున్నాయి. నేనైతే వేసేస్తున్నాను. మనం ముందే అంతగా కాకపోతే నూక కూడా కొంచెం ముందు మామూలు ఉత్తు వాటర్లో నానబెట్టేసుకుని పిండేసి వేసేసుకోవచ్చు, అలాగైనా పర్వాలేదు. లేదంటే ఇలా కలుపుకున్నా మనం 1 గంట వదిలేసుకుని వేసుకోవాలి. మనం ఎమ్మటనే అలా కలిపింది ఏంటంటే ముందు నానబెట్టి వండించేసుకున్నది ఎమ్మటనే వేసేసుకోవచ్చు అనమాట. అన్ని ప్రాసెస్ అంతా కలిపేసుకుని బెల్లం ఇవన్నీ కలిపేసుకున్నాక ఎమ్మటనే మనం అయితే వేసేసుకోవచ్చు. అయితే రేకుల్లో అయితే వేసేసాను. మనం ఈసారి నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఈసారి మనం అయితే సిలసిల మంట కరిగిపోతున్నాయి. ఈసారి పెట్టుకుందాం. అడిగినా సరిపడగా పెట్టుకోవాలి. కొద్దిగా కూసేపు ఆయిల్ ఆనిచ్చాక అప్పుడు తగ్గించేసుకుని సిమ్లో పెట్టుకుంటే చక్కగా అలా ఉడుకుతుంది అనమాట. ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. మనకి ఇడ్లీ పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసి వదిలేసాం కదా, ఈసారి అయితే చక్కగా ఉడికిపోయి మనకి గ్యాస్ కట్టేసుకుంటున్నాము. ఈసారి మనం తీసేసుకుందాం.
ఇలా పెట్టుకున్నాక మనం కొంచెం కొద్దిగా లైట్గా వాటర్ కొద్దిగా చుట్టూరు మనం ఇలా వేసుకుంటే మనకి దీనికి పట్టు ఉన్నది ఏమన్నా ఉంటే వదిలేస్తుంది అనమాట. మనకి 1 నిమిషం అయితే అయింది కదా, మనం చక్కగా వచ్చేస్తున్నాయి, స్మూత్గా వచ్చేస్తున్నాయి. చక్కగా చిన్న పిల్లలతో పొళ్ళు లేని వాళ్ళు కూడా ఇలాగ పెడితే మనం తినేయచ్చు అనమాట. ఎందుకంటే అదే మనం అట్లాగే వేస్తే కొంచెం ఎలాగైనా అడిగిని కొంచెం మాడద్దు అనమాట. అది బెల్లం వేసిన దాని మీద అది కానీ చాలా బాగుంటుంది. అది బెల్లం వేసిన దాని మీద మనకి మాడింది, ఆ మాడంటే చాలా ఇష్టం, నాకు కూడా చాలా బాగుంటుంది అనమాట. అది మనకి ఇదిగో తాటి రొట్టు కూడా వేసాను అనమాట. మనకు చూసారా మంచి కలర్ఫుల్గా వచ్చింది. మనకి ఇలా కూడా బాగుంటుంది అనమాట, స్మూత్గా. నేను ఇడ్లీ వేసాను, ఇడ్లీ అయితే అయిపోయింది. అట్లు కూడా వేసాను, మునుకోసారి అయితే పెట్టాను, అందుకని ఫస్ట్ నుంచి చూపించలేదు. ఇప్పుడైతే మళ్ళీ వేసాను నేను, అది ఇది కూడా చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మనం ఇదిగోండి తాటి రొట్టు అలాగే తాటి ఇడ్లీలు అనమాట. మనకి 2 రకాలు చేశాను నేను. ఈ 2 రకాలు కూడా చాలా బాగా వచ్చాయి, మంచిగా టేస్టీగా వచ్చాయి అనమాట. ఓకే అండి. మనకి తాటి పండుతోటి ఇడ్లీ అనమాట. మనకి చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అనమాట. మంచిగా చక్కగా చూసారా, మనం అదే టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట అండి. మనకు కావాల్సినప్పుడు ఇది మనం అప్పుడప్పుడు మనం తీసేసుకుని సంవత్సరం పొడుకైనా మనం దాచి ఉంచుకుంటే మనకి బాగుంటుంది. నేను 2-3 సార్లు వేసాను. నేనైతే పేస్ట్ తీసి దాచి ఫ్రిడ్జ్ లో పెట్టింది చూపించాను మీకు. కాగితాన్ని పేస్ట్ ఎలా తీసుకోవాలో చూపించలేదు కదా, ఈసారి అయితే చూపించాను కదా మీకు ఎలా తీసుకోవాలో. అది ఇంత మనం ఎలాగా అది మొత్తం తొక్కలయ్యేలా దాకా తీసుకోవాలో, పేస్ట్ ఎలా తీసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా ఎక్కడన్నా దొరికితే అవకాశం ఉన్నంత వరకు మానకుండా తెచ్చుకోండి. ఓకే అండి. మనం తాటి తాటి మనకి ఇడ్లీ వేసారు అనమాట. ఓకే అండి. మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. మీకు ఇవన్నీ లెక్కలు కొలతల ప్రకారంగా చూపించాను కదా, మీరు ఇలా చేసుకుంటే సూపర్గా వస్తుంది అనమాట. మంచిగా ఉడికిద్ది, లేదంటే ఉడుకుతానికి కూడా మనం తక్కువ వేసిన ఇబ్బంది, ఎక్కువ వేసిన ఇబ్బంది అనమాట. ఓకే అండి. బాయ్ అండి. మళ్ళీ ఒక ఐడియాతో మీ ఎదురుకు వస్తాను.